నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జగన్ రాజకీయ జీవితంలో మీడియా పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరూ పడలేదు. జగన్ వైఎస్ఆర్ వారసుడిగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ కి అనుకూలమైన నేతలు ఉన్నారు, ఆయనను వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. వారే వైఎస్ఆర్ మరణానంతరం జగన్ కాళ్లకు అడ్డం పడ్డారు. ఇక ఫ్యూచర్ లో జగన్ తమకు ప్రత్యర్థిగా అవుతారు అని భావించిన టీడీపీ కూడా ఆయన్ను ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దీంతో జగన్ కి అనుకూల ప్రచారం కంటే వ్యతిరేక ప్రచారమే మీడియాలో సాగుతూ వచ్చింది. అయితే జగన్ పై సిబిఐ కేసులు పడ్డాయి, కానీ అంత మొత్తం కాదని దర్యాప్తు చేసిన అధికారులే తర్వాత తేల్చి చెప్పారు. ఇక ఆయన రాజకీయం మీద నిజాలు కానివి ఎన్నో చాటింపు వేశారు. ఇలా జగన్ విపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా ఆయన మీద విమర్శలే చేస్తూ టార్గెట్ చేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అయితే ఏనాడు దేన్ని ఖండించని జగన్ ఫస్ట్ టైం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద మండిపడ్డారు. తాను అదానీ నుంచి 1750 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని ఆధారం లేని రాతలు రాస్తారు అంటూ గర్జించారు. ఆ మీడియా సంస్థల మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ జగన్ ఆవేశం ప్రదర్శించారు. ఇప్పటిదాకా జగన్ మీద వచ్చిన ఆరోపణలన్నింటికంటే ఈ అవినీతి ఆరోపణ ఎక్కువ అని ఆయన భావించారా? ఇక ఇక్కడితో తన మౌనానికి స్వస్తి చెప్పకపోతే ఇంకా భారీ ఆరోపణలు చేస్తారు అనుకున్నారా? లేక ఇప్పుడు కూడా తాను సైలెంట్ అయితే వారు చెప్పినవే నిజాలు అని నమ్ముతారని తలచారా అన్నది తెలియదు. కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద గట్టిగానే ఫైర్ అయ్యారు. ఏదేమైనా గతంలోలా ఉంటే ఏపీ రాజకీయాలు చేయడం కష్టమని, ఇక తానే నోరు విప్పి ఫుల్ యాక్టివ్ అయితేనే తప్ప అంతా సర్దుకోదని భావించే జగన్ ఈ విధంగా గర్జించారని అంటున్నారు. మొత్తానికి జగన్ ఫైర్ చూసిన ఆయన వ్యతిరేక మీడియా ఏమనుకుందో తెలియదు, కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఖుషి అవుతున్నారు. మా నాయకుడు ఇదే ఫైర్ తో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.